అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. ఈ రోజున జైరాం రమేష్ ఒక మాట అన్నారు. మళ్ళీ 2004 పునరావృతం అవుతోంది. కొన్నాళ్ల క్రితం యోగేంద్ర యాదవ్ కూడా అదే మాట అన్నారు. అంటే 2004లో ఏం జరిగింది, 2024లో అదే జరగడానికి అవకాశాలు ఉన్నాయా? 2004లో 98లోను 99లోను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు 2004లో ఓడిపోయారు. తద్వారా యూపీఏ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 2014లో 19లో నరేంద్ర మోడీ గెలిచారు కాబట్టి 2024లో ఓడిపోతారు అని ఈ ఇండీ బ్లాక్ నాయకుల యొక్క ఆలోచన, కోరిక. నిజంగా అలా జరిగేటువంటి అవకాశం ఉందా? మనం ఒకసారి ఈ విషయం మీద విశ్లేషణ చేద్దాం. 2004 సమయానికి భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతంలో బలంగా ఉన్నటువంటి పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా చాలా బలంగా ఉంది. హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. కావాలంటే ఒక్కసారి 2004 ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే దాదాపుగా ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్కి ఒకే రకమైనటువంటి సీట్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు, అంటే ఒక విస్తారంగా ఆలోచించుకున్నప్పుడు తేడాలు తెలుస్తాయి. కానీ మామూలుగా అయితే కాంగ్రెస్ ఏమీ బలం లేనటువంటి పార్టీ కాదు. 2004లో ఢిల్లీలో 6 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. గుజరాత్లో కూడా భారతీయ జనతా పార్టీ 14 సీట్లు మాత్రమే గెలవగలిగింది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 2004లో వచ్చిన సీట్లు 10 మాత్రమే. ఆ రోజున అక్కడ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ చాలా పెద్ద పార్టీలు. 36 స్థానాలు సమాజ్వాదీ పార్టీకి, 19 స్థానాలు బీఎస్పీకి 2004లో వచ్చాయి. బీహార్లో 2004లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు 5 మాత్రమే. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 2004లో 0. ఈ రకమైనటువంటి పరిస్థితి 2004లో ఉంది. కానీ ఈ రోజున 2019లో గుజరాత్లో 26కి 26, రాజస్థాన్లో 25కి 24, మధ్యప్రదేశ్లో 29కి 28, ఉత్తరప్రదేశ్లో 80కి 62, హర్యానాలో 10కి 10, ఛత్తీస్గఢ్లో 11కి 11, జార్ఖండ్, అస్సాంలో కూడా 2004లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లుంటే భారతీయ జనతా పార్టీకి 2. కానీ ఈ రోజున అస్సాంలో ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ నడుపుతోంది. క్రితంసారి చాలా ఎక్కువ సీట్లు వచ్చాయి. అలాగే బెంగాల్లో 2019లో 18 సీట్లు వచ్చాయి. 2004లో బెంగాల్లో, కేరళలో, త్రిపురలో కమ్యూనిస్టులు చాలా గట్టిగా ఉండేవారు. కానీ ఈ రోజున కమ్యూనిస్టుల్ని భారతీయ జనతా పార్టీ కేరళకి మాత్రమే కుదించేసింది. వెస్ట్ బెంగాల్లో వారికి ఏ రకమైనటువంటి పట్టు లేదు. త్రిపురలో పూర్తిగా తమ యొక్క ప్రాభవాన్ని కోల్పోయారు. కాబట్టి అప్పటికీ ఇప్పటికీ మారినటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి అంటే, ఉత్తర భారతం, పశ్చిమ భారతం ఈ 2 ప్రాంతాలకే చెందినటువంటి పార్టీగా పేరు పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ 2 ప్రాంతాల్లో తనకున్న బలాన్ని, పునాదిని చాలా గట్టిగా చేసుకుంది. తూర్పు ప్రాంతాలైనటువంటి బీహారు, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ వీటిల్లో బలమైనటువంటి శక్తిగా ఎదిగింది. పూర్వోత్తర భారతం ఏదైతే ఉందో, ఈశాన్య భారతం
అక్కడ అస్సాంలోనూ త్రిపురలోనూ సొంతంగా బలం పెంచుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో మేఘాలయ, మణిపూర్ ఇలాంటి చోట్ల ఎన్డీఏగా అందరితోనూ జత కట్టింది. అంతేకాకుండా 2004కి ఇప్పటికీ దక్షిణ భారతంలో మనం గమనిస్తే కర్ణాటకలో చాలా బలంగా ఉంది. 2004 ప్రాంతానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. అక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి సీట్లు 0. కానీ ఈ రోజున తెలంగాణలో 17 సీట్లకి కనీసం 10-11 సీట్లలో చాలా గట్టి పోటీని భారతీయ జనతా పార్టీ ఇస్తోంది. 8-9 స్థానాల వరకు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2019లో కూడా 4 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. తమిళనాడులోను కేరళలో కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ చాలా ఉద్ధృతమైనటువంటి శక్తిగా ఎదుగుతూ ఉంది. కాబట్టి అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ షేరు 2019కి చాలా బాగా పెరిగింది, 37% దాకా వెళ్ళింది. కాంగ్రెస్ యొక్క ఓట్ షేరు 19% దగ్గర ఆగిపోయి ఉంది. రెండిటికి మధ్య దాదాపు 20% తేడా ఉంది. అంతేకాకుండా ఇది కొన్ని రాష్ట్రాలలో విపరీతంగా ఓట్లు పడి పెరిగినటువంటి ఓట్ల శాతం కాదు. ఇది భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం, భారతీయ జనతా పార్టీ యొక్క ఫుట్ ప్రింట్స్ కనబడ్డాయి కాబట్టి పెరిగినటువంటి ఓట్ల శాతం ఇది. అంతేకాకుండా 2004లో 67 కోట్ల మంది ఓటర్లుంటే 2024కి 97 కోట్ల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఈ 30 కోట్లు ఎవరైతే యువతరం నవతరం ఉందో 2004 నుంచి ఇప్పటి వరకు ఎవరికైతే ఓటు హక్కు వచ్చిందో వీళ్లల్లో ఎక్కువ శాతం మంది ఎవరికి ఓటు వేస్తారు? సామాన్యమైనటువంటి అంచనా ఏంటంటే వీరిలో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకే వేస్తారు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే 2004కి ముందు ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ మీద అభిమానం కొందో గొప్పో మిగిలి ఉంది. వారంతా కూడా ఒక రకమైనటువంటి నేరేటివ్ని చూసిన వారు, వారికి కౌంటర్ నేరేటివ్ ఏ రోజున కూడా దొరకలేదు. ఎవరు చెప్పడానికి కూడా సాహసించలేదు, ప్రయత్నించలేదు. ఆ రకమైనటువంటి అవకాశాలు కూడా చెప్దామన్న వారికి దొరకలేదు. కానీ ఈ రోజున ఉన్నటువంటి యువత, సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అయినటువంటి యువత, వారు ఇంకా కూడా పాఠ్యపుస్తకాలలోనూ కాంగ్రెస్ మిత్రపక్షాలు చెప్తున్నటువంటి మాటల్నే నమ్మి కాంగ్రెస్కి ఓటేస్తారా? అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మొదటి కారణం భారతీయ జనతా పార్టీ యొక్క విస్తరణ, కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో బలహీనపడడం. 2, పెరిగినటువంటి ఓటర్ల సంఖ్య. వీరిలో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాల వైపే మొగ్గు చూపుతారు అని మనకి 2014, 2019 ఎన్నికలు తేల్చి చెప్తున్నాయి. 3, సోషల్ మీడియా ప్రభావం. 2004 సమయానికి అప్పుడు ఉన్నటువంటి టీవీలు, అప్పుడు ఉన్నటువంటి దినపత్రికలు వారు ఏం చెప్తే అదే నిజమని నమ్మాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున సోషల్ మీడియాలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లెఫ్ట్, లిబరల్ వీళ్ళందరి నేరేటివ్కి కౌంటర్గా సోషల్ మీడియాలో వెంటనే కౌంటర్ నేరేటివ్లు తయారవుతూ ఉన్నాయి. ఇది 2004లో ఆ పరిస్థితి లేదు. తర్వాత కారణం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అప్పట్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ రెండు చాలా గట్టిగా ఉన్నటువంటి పార్టీలు. ఈ రోజున ఆ రెండూ కూడా తమ అస్తిత్వం కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాయి.
క్రితంసారి ఇద్దరూ కలిసి పోటీ చేసినప్పటికీ కూడా వారికి పెద్దగా ఫలితం దక్కలేదు. భారతీయ జనతా పార్టీకి 62 స్థానాలు దక్కాయి. 2014లో 72 స్థానాలు వచ్చినటువంటి పార్టీ. అంటే ఎక్కడైతే తనకి అవకాశం ఉందో అటువంటి ప్రతి రాష్ట్రంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ బలపడింది, బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో కారణం ఏముంది అని చెప్పి ఓటర్లు భారతీయ జనతా పార్టీని వదిలి వేరే వైపుకి వెళ్లాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఏ విశ్లేషణలో ఈ విషయం దొరుకుతూ ఉంది. ఇంకొక విషయం గమనిస్తే భారతీయ జనతా పార్టీకి ప్రతి 5 ఏళ్లకి ఎవరో ఒకళ్ళు కొత్త నవతరం నాయకులు వారి యొక్క నాయకత్వాన్ని కొన్ని దశాబ్దాల వరకు కంటిన్యూ చేసేటట్టుగా కొత్త కొత్త నాయకులు దొరుకుతూ ఉన్నారు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్, అలాగే ఈ రోజున తమిళనాడులో అన్నామలై, వీరంతా కూడా ఓటర్లని ఆకర్షిస్తున్నారు. మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాల యొక్క నేరేటివ్కి కౌంటర్ నేరేటివ్ని చాలా స్పష్టంగా ఇవ్వగలుగుతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్లో కానీ ఇండీ బ్లాక్లో కానీ లేదు. వారికి కొత్త నాయకులు రావడం పక్కన పెడితే ఉన్న నాయకులే పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో కలిసిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని వదిలి ఓటర్లు వేరే చోటకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? క్షేత్రస్థాయిలో మనం జాగ్రత్తగా గమనిస్తే, విశ్లేషణ చేస్తే ఆ అవకాశం ఉంది అని ఎవరికి కూడా అనిపించేటువంటి అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ మీద కోపం ఉంది అని అనుకుందాం. కోపం ఉన్నంత మాత్రాన చక్కగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తన ఓటు ద్వారా దించేసి కప్పల తక్కెడ మేళం లాంటి ఇన్ని పార్టీల కలయికని గెలిపిస్తారా? భారతీయ ఓటర్లు అంత అవివేకుల? ఇది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. తర్వాత నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇల్లు దొరికిన వారు, గ్యాస్ కనెక్షన్ దొరికిన వారు, ఇంటికే నీళ్లు వచ్చిన వాళ్ళు, ఇళ్ళకి టాయిలెట్స్ దొరికిన వాళ్ళు, ట్రిపుల్ తలాక్ పోవడం మూలంగా మెచ్చుకున్నటువంటి మహిళా లోకం, రామమందిరం కట్టడం మూలంగా ఆనందపడినటువంటి హిందూ సామాజిక వర్గం, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమి కనపడుతోంది అనేది ఈ విశ్లేషకులు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. నిజంగానే కోపం ఉంటే గనక ఆ కోపాన్ని భారతీయ ఓటరు ఎన్నికలలో ప్రదర్శిస్తాడు. పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసి నువ్వు దిగిపో అని గట్టిగా అరుస్తాడు. కానీ ఈ రోజున ఆ రకంగా ఓటింగ్ పర్సంటేజ్ ఏమీ పెరగలేదు. మొదటి 2 విడతల్లో కొద్దిగా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిన వెంటనే అందరూ కూడా రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకో విషయం, భారతీయ జనతా పార్టీకి ఈ రోజున ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎస్సెట్ ఏంటంటే అది నరేంద్ర మోడీ. శాసనసభ ఎన్నికల్లో వచ్చేటువంటి ఓట్ల శాతం కన్నా కూడా లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకుని ఓటు వేసేవారి మూలంగా దాదాపు 8 నుంచి 10% ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. అది మనం గత 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ఏ పార్టీకి వేసినా కూడా అదే రాష్ట్రం నుంచి పూర్తి స్థానాలు భారతీయ జనతా పార్టీకే దక్కుతూ ఉన్నాయి. మొన్న డిసెంబర్లో
5-6 నెలల క్రితం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ విపరీతమైనటువంటి ప్రజాదరణని పొందింది. ఈ 6 నెలల్లో ఏమి మారిందని ఈ ఓటర్లందరికీ భారతీయ జనతా పార్టీ మీద కోపం రావాలి. భారతీయ జనతా పార్టీ తను అనుకున్నంతగా గొప్పగా తనకి లాభం చేకూర్చలేదు అని ఏ ఓటరైనా కినుక వహిస్తే వహించుగాక, అలిగితే అలగవచ్చుగాక. కానీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకుండా ఇండీ బ్లాక్కి ఓటు వేసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని కాకుండా ఒక అతుకుల బొంతని, కప్పల తక్కెడ మేళం లాంటి ఇండీ బ్లాకుని తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఈ రోజున భారతదేశం ఆర్థిక రంగంలో ఎంతో పురోగతిని సాధించింది. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఉంది. అందరూ చెప్తున్న అంచనాల ప్రకారం 2029 నాటికి 3వ స్థానానికి వెళ్తుంది అన్నటువంటి ఆశావాహ దృక్పథం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓటరు తప్పటడుగు వేస్తాడా? ఇంకో విషయం, ఇండీ బ్లాక్లో ఉన్నటువంటి నాయకుల్లోనే సరైనటువంటి కోఆర్డినేషన్ లేదు అని తెలుస్తోంది. ఎందుకు అనంటే మమతా బెనర్జీ అంటుంది బీజేపీకి 195 స్థానాలు వస్తాయి, ఇండీ బ్లాక్కి 315 స్థానాలు వస్తాయి, కానీ నేను మాత్రం ఇండీ బ్లాక్కి బయట నుంచి మద్దతిస్తాను. మరి రాహుల్ గాంధీ 150 స్థానాలే వస్తాయంటాడు, ప్రియాంక వద్రా 180 వస్తాయంటారు, జయరాం రమేష్ 2024 పునరావృతం అవుతుంది అంటాడు. అలాగే యోగేంద్ర యాదవ్ కూడా 2024 మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటాడు. ఏ రకంగా రిపీట్ అవుతుంది, కారణాలు ఏంటి అనేది మాత్రం చెప్పడానికి వీళ్ళ దగ్గర విశ్లేషణ లేదు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అన్న మాట 80 స్థానాలకి 79 స్థానాలు మేము సాధిస్తాం అని. అంటే ఒక్క వారణాసి నరేంద్ర మోడీకి వదిలేశారా? అది కూడా తీసేసుకుంటే బాగుండేది కదా. అలాగే మల్లికార్జున ఖర్గే మహారాష్ట్రలో 48కి 46 వస్తానంటాడు. 48కి 46 మహారాష్ట్రలో. అలాగే ఉత్తరప్రదేశ్లో 80కి 79, అలాగే బెంగాల్లో 42కి 35, 36 ఇవన్నీ కూడా ఇండీ బ్లాక్కి వచ్చేటట్టయితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు వచ్చినటువంటి స్థానాలకి పడిపోతుంది. ఈ 150, 180, 190 ఇలా ఉండదు, అధపాతాళానికి వెళ్ళిపోతుంది. అది జరిగేటువంటి ప్రశ్న కాదు. ఆ అవకాశం అసలు లేనే లేదు. ఎప్పుడైతే ఇండీ బ్లాక్కి సారథ్యం వహించేటువంటి సరైనటువంటి నాయకుడు లేడో, ఎప్పుడైతే రాహుల్ గాంధీ తన ఉపన్యాసాల్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారో, అప్పటి వరకు రాహుల్ గాంధీ కూడా భారతీయ జనతా పార్టీ వైపే క్యాంపెయిన్ చేసినట్టుగా ప్రతి ఓటరు అనుకుంటూ ఉంటాడు. ఎందుకోనంటే ఒక స్పష్టమైన విధానం లేకుండా ఏది పడితే అది, ఎలా పడితే అలాగా మాట్లాడినటువంటి రాజకీయ నాయకుడు బహుశా ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ కాక ఇంకెవరూ లేరేమో. మరి పరిణతి లేకుండా మాట్లాడేటువంటి అటువంటి మనిషి నాయకత్వానికి ప్రజలు ఈ దేశాన్ని అప్పగిస్తారా? భారతీయ జనతా పార్టీకి 2019లో వచ్చినటువంటి ఓట్ల శాతం
37.7. కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్ల శాతం దాదాపు 19.5. అంటే ఆ రెండిటికి మధ్యలో దాదాపు 20% తేడా ఉంది. ఈ 20% కాంగ్రెస్ ఈసారి పూడ్చగలుగుతుందా? అంతలాగా పూడ్చేటటువంటి సత్తా ఉంటే రాహుల్ గాంధీ అమేథీలోనే పోటీ చేయొచ్చుగా. వాయనాడు, రాయ్బరేలీ ఇలాంటి చోట్లలో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? కాబట్టి ఎంత మభ్య పెడదామని చెప్పి అనుకున్నా కూడా సోషల్ మీడియా మూలంగా అక్షరాస్యత పెరిగిన కారణం మూలంగా ఈనాటి ఓటరు 2004 ఓటరు కాదు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం, తన భారతదేశానికి ఎవరైతే గౌరవాన్ని ఇనుమడింపజేస్తారో అటువంటి వ్యక్తి కోసం, ఇంతకాలం జరిగినటువంటి పాలనని ఉదాహరణగా తీసుకుని మళ్ళీ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకే పట్టం కడతారు అని సామాన్యంగా ఆలోచించేటువంటి ఎవరికైనా కూడా తట్టేటువంటి విషయం. ఏదో అబద్ధాలు ప్రచారం చేద్దాము అనుకునే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం. కానీ సరైన విశ్లేషణ చేస్తే 2024 కాదు, 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ చాలా రికార్డులని బద్దలు కొడతాడు. ఈ విషయం ప్రజలు, ఓటర్లు కూడా నమ్మి ఆయనకి ఓటు వేస్తున్నారు అని చాలామంది విశ్లేషకులు నమ్ముతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. అలాగే పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది.